نزدیک پادگان قلمرویه. پادگان قلمرویه اینجا. రైట్ ఆఫ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ రాజధాని టెహరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఎస్ ఇజ్రాయెల్ అనుకున్నంత పనే చేసింది. ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ చెప్తూనే వస్తుంది. అయితే చెప్పిన పనిని చేసి చూపించింది ఇజ్రాయెల్. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇరాన్ రాజధాని టెహరాన్ పైన ఇజ్రాయెల్ మిజైల్స్తో దాడికి దిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే ఇరాన్ అణు స్థావరాలపైన బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. దానికి సంబంధించిన విజువల్స్ మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఏకంగా బాంబుల వర్షం. ఎస్ అక్కడ చూడండి ఒకసారి ఏ రకంగా బాంబులు వచ్చి ఇరాన్కి సంబంధించిన అణు స్థావరాలపైన ఏ రకంగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయో కూడా అక్కడ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే రాజధాని టెహరాన్ టార్గెట్గా కూడా డ్రోన్ అటాక్ చేసింది ఇజ్రాయెల్. అయితే పెద్ద ఎత్తున పేలుళ్ళు, అదేవిధంగా ఎన్నో ఎత్తైన భవనాలు కూడా కుప్పకూలాయి. డ్రోన్లు, మిసైల్స్తో కూడా ఇజ్రాయెల్ విజృంభించింది. అయితే ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ గగనతలాన్ని కూడా మూసివేశారు. ఏవైతే విమానాలు ఉంటాయో ఆ విమానాల రాకపోకలను కూడా రద్దు చేశారు. ఈ దాడుల వెనుక అమెరికా ప్రమేయం ఉందనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే అక్కడ స్క్రీన్ పైన ఒకసారి మనం చూస్తే బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా అక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసిన తర్వాత అక్కడ విధ్వంసకరమైన వాతావరణం కనిపిస్తుంది. దట్టమైన పొగలు అందుకున్నాయి. చాలా చోట్ల కూడా ఏదైతే ఆ మిజైల్స్ అనేవి స్ట్రైక్ అయిన తర్వాత కూడా చాలా వరకు ఎత్తైన భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. అదేవిధంగా ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్ తమ తలాన్ని కూడా మూసేసింది. ఏవైతే విమానాలు ఉంటాయో ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉంటాయో కూడా వాటి రాకపోకలను కూడా ఆపేసింది ఇరాన్. అయితే ఈ దాడుల వెనుక అమెరికా ప్రమేయం, అంటే ఈ విషయం ఇలాంటి దాడి ఒకటి జరుగుతుందని అమెరికాకి తెలిసే ఇదంతా జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎస్ ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అది కూడా రష్యా యుద్ధానికి దిగింది, ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. అయితే ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో కూడా దాడులు చేస్తూ వస్తుంది. పాలస్తీన్ పైన, గాజా పైన, ఎవరైతే అక్కడ ఉండే జనాలపైన కూడా దాడులు చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఏకంగా యుద్ధం కాస్త ఇరాన్ వరకు పాకింది. ఇప్పుడు ఇది కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే ఈ అనుమానాలు కూడా రోజు రోజుకి బలపడుతున్నాయి. ఏదైతే రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి కూడా ఒకవేళ ఉక్రెయిన్ తన వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా అణు బాంబులతో దాడి చేస్తామంటూ కూడా రష్యా పదే హెచ్చరిస్తూ వస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో అనూహ్యంగా ఇప్పుడు ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. మిసైల్స్తో, డ్రోన్ బాంబులతో కూడా దాడి చేస్తూ విరుచుకుపడింది ఇజ్రాయెల్. సో ప్రజెంట్ ఇప్పుడు డజన్ల కొద్దీ IAF జెట్లను కూడా ఉపయోగించింది ఇజ్రాయెల్. గత 2 రోజుల క్రితమే దాడి జరిగే అవకాశం ఉందని కూడా ప్రకటించింది. అయితే పథకం ప్రకారం చాలా స్ట్రాటజీగా యుద్ధ ఆయుధాలను కూడా రహస్య ప్రదేశాలకు తరలించింది. దాడి ఎలా చెయ్యాలనే దానిపై కూడా ప్రణాళిక సిద్ధం చేసిన తర్వాత ఇజ్రాయెల్
ఇరాన్ పైన దాడి చేసింది. అయితే గత వారం నుంచే ఇజ్రాయెల్లోని లోకల్ మీడియాలో కూడా చాలా విస్తృతంగా ప్రచారం నడుస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందని కూడా చాలా విస్తృతంగా ప్రచారం నడుస్తుంది. గత వారం ట్రంప్తో ఇజ్రాయెల్ అధ్యక్షుడు కూడా భేటీ అయ్యారు. ఇరాన్పై అమెరికా ఏవైతే విధి విధానాలపై కూడా చర్చించారు. సో ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని కూడా నెతన్యాహు ట్రంప్తో ఫోన్లో కూడా మాట్లాడారు. ఫోన్లో దాదాపు వీళ్ళ సంభాషణ 40 నిమిషాల పాటు కూడా కొనసాగింది. అయితే ఇరాన్ దాడిలో అంతర్జాతీయంగా చమురు ధరలపై కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ నుంచి కూడా క్రూడ్ ఆయిల్ ఇక చమురు ఏదైతే ఉంటుందో అది చాలా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. సో యుద్ధం జరిగిన ప్రతిసారి లేదా ఏదైనా కేఓస్ క్రియేట్ అయిన ప్రతిసారి కూడా ఆ చమురు ఏదైతే ఉంటుందో చమురు ధరలపై కూడా అవి అమాంతంగా పెరిగిపోతాయి. దాని కారణంగా ఏవైతే టారిఫ్లు కావచ్చు అవి కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ట్యాక్స్ కావచ్చు అది కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. సో ప్రజెంట్ దాదాపు 5% ఆ చమురు ధరలపై 5% ట్యాక్స్ పెరిగే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒకసారి ఏ రకంగా ఇజ్రాయెల్ తమ వైమానిక దాడులు చేస్తుందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డ్రోన్ ఇంకా మిసైల్స్తో కూడా విరుచుకుపడుతుంది ఇజ్రాయెల్. ఇరాన్ పైన ఇజ్రాయెల్ ముందస్తు వైమానిక దాడులు చేసింది. అయితే టెహరాన్లోని ఒక ప్రాంతంలో శుక్రవారం పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇరాన్లోని ఓ వార్తా సంస్థ ఈ విషయాన్ని కూడా ధృవీకరించింది. نزدیک پادگان قلمرویه. బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నారు మీరు. ఇది కాస్త ఇప్పుడు ఏదైతే పరిణామం చోటు చేసుకుందో ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు చేసింది, వైమానిక దాడులు చేసింది. ఏవైతే ఇరాన్లో ఉన్న అణు స్థావరాలపైన భీకర దాడులు చేసింది ఇజ్రాయెల్. అయితే దాన్ని ఇజ్రాయెల్ కూడా ధృవీకరించింది, ఎక్స్లో కూడా పోస్ట్ చేసింది. ఇజ్రాయెల్కి సంబంధించిన వైమానిక దళం కూడా ఎక్స్లో పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ ఎలా రిటాలియేట్ చేయబోతుంది, ఇరాన్ ప్రతికార్య చర్య తీసుకుంటుందా? ఒకవేళ తీసుకుంటే ఇది కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అంటే అవును అనే సంకేతాలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. అయితే డ్రోన్స్తో మిసైల్స్తో కూడా విరుచుకోపడింది ఇజ్రాయెల్ ఆల్రెడీ. అయితే దీంట్లో అమెరికా ఈ దాడి మాకు తెలియకుండా జరిగింది, దీంట్లో మా ఇన్వాల్వ్మెంట్ ఎలాంటిది కూడా లేదు అంటూ కూడా అమెరికా చెప్తుంది. కానీ గత వారం రోజుల కిందట నెతన్యాహు అదేవిధంగా ట్రంప్ కూడా వీళ్ళిద్దరు కలుసుకున్నారు. అండ్ ఆల్సో రీసెంట్గా కూడా వీళ్ళ మధ్య ఒక ఫోన్ సంభాషణ కూడా జరిగింది. అయితే 40 నిమిషాల పాటు కూడా ఈ ఫోన్ సంభాషణ జరిగిందని కూడా ఇప్పటికే తెలుస్తుంది. దీంట్లో ఇరాన్ పైన అమెరికా తీసుకుంటున్న విధి విధానాల గురించి కూడా వీళ్ళిద్దరూ సుదీర్ఘంగా కూడా చర్చించారు. సో ప్రజెంట్ ఏదైతే
ఇప్పుడు ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఇరాన్ కూడా ఖచ్చితంగా రిటాలియేట్ చేస్తుంది అంటూ కూడా చాలా బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఇజ్రాయెల్కి సంబంధించి వాళ్ళు కూడా అఫీషియల్గా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కూడా ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ మీకు చదివి వినిపిస్తాను. ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యాస్ నో చాయిస్ బట్ టు ఫుల్ఫిల్ ద ఆబ్లిగేషన్ to act in the defense of its citizens and will continue to do so everywhere it is required to do so as we have done in the past. ఇది ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ చేసిన ట్వీట్. మరొకసారి చదువుతాను. ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యాస్ నో చాయిస్ బట్ టు ఫుల్ఫిల్ ది ఆబ్లిగేషన్ టు యాక్ట్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్ అండ్ విల్ కంటిన్యూ టు డూ సో ఎవ్రీవేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు డూ సో యాజ్ వీ హ్యావ్ డన్ ఇన్ ది పాస్ట్. అయితే ఇజ్రాయెల్కి వేరే దారి లేదు. ఖచ్చితంగా మా ప్రజల కోసం, మా భూభాగాన్ని కాపాడుకోవడం కోసం మేము ఇలాంటి దాడులు చేయాల్సి వచ్చింది. ఇక్కడే కాదు, ఎలాగైనా ఏ దేశంలో అయినా ఇలాగే జరగాలి. అండ్ మేము కూడా ఇలాంటివి చేస్తూ వస్తాము. ఈ దాడులు అనేవి ఇంకా కంటిన్యూ అవుతాయి. గతంలో కూడా చేశాము, ఇప్పుడు కూడా చేస్తామంటూ కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్గా వాళ్ళు చేసిన దాడుల గురించి అఫీషియల్గా చేసిన పోస్ట్ ఇది. అయితే ప్రజెంట్ ఇప్పుడు దాని తర్వాత ఇజ్రాయెల్ ఇంకో ట్వీట్ కూడా చేసింది. టుడే ఇరాన్ ఈజ్ క్లోజర్ దాన్ ఎవర్ టు అబ్టైనింగ్ అ న్యూక్లియర్ వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఇరానియన్ regime or an is a big threat to the state of Israel and to the wider world. ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయో అవి ఈ ప్రపంచానికే ఒక పెద్ద ముప్పు. సో అందుకే ఒక ఇజ్రాయెల్కే కాదు, ఇది ప్రపంచానికి కూడా ఒక పెద్ద ముప్పు లాంటిది. సో అందుకే మేము దాడులు చేయాల్సి వచ్చిందంటూ కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కూడా ఒక ట్వీట్ ద్వారా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఇక్కడ అమెరికా మాత్రం మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే ఈ దాడి మాకు తెలియకుండా జరిగిందంటూ కూడా అమెరికా చెప్పుకుంటూ వస్తుంది. బట్ గత వారం కిందట కూడా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో పాటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు కూడా వీళ్ళిద్దరు కలుసుకున్నారు. అండ్ రీసెంట్గా కూడా వీళ్ళు ఫోన్లో కూడా ఒక 40 నిమిషాల పాటు సుదీర్ఘంగా కూడా వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఇరాన్ ఇంకా అమెరికా మధ్య జరుగుతున్న విధి విధానాల గురించి కూడా వీళ్ళిద్దరూ చర్చించుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న అంచనాల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. అయితే ఇరాన్ అణు కార్యక్రమంపై వాషింగ్టన్ ఇంకా టెహరాన్ మధ్య కొనసాగుతున్న చర్చలు విఫలమైతే అమెరికా అనుమతి లేకుండా ఇజ్రాయెల్ తానంతటా తానే ఇరాన్ అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయొచ్చన్న భయాలు నెలకొన్నాయి. అయితే ఆ భయాలు కాస్త నిజమయ్యాయి. అనుకున్నట్టుగానే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడికి దిగింది. ఎస్, అయితే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పటికే రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య ఎలాంటి సిచ్యువేషన్ నెలకొందో మనందరికీ తెలుసు. ఏకంగా ఉక్రెయిన్ ఎన్నడూ చేయనంత అతి భీకర దాడి, అతి పెద్ద దాడి రష్యా పైన చేస్తే రష్యా కూడా ఏ మాత్రం తగ్గకుండా ఉక్రెయిన్ పైన మెరుపు దాడులు చేస్తూ ఉక్రెయిన్ని వణికిస్తుంది రష్యా. సో ఇదంతా జరుగుతుంటే ఇటువైపు పాలస్తీన్ ఇంకా ఇజ్రాయెల్ పాలస్తీన్ పైన మెరుపు దాడులు చేస్తుంది. అక్కడ పాలస్తీన్ ఇంకా గాజా స్ట్రిప్లో కూడా దయనీయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఏదైతే అణుబాంబులకు సంబంధించి ఏకంగా ఇప్పుడు ఇజ్రాయెల్ అధ్యక్షుడు కూడా తను అఫీషియల్గా ప్రకటించాడు. ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి కూడా దాడిని ధృవీకరించారు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు. సో అనుకున్నట్లుగానే ఈ దాడి జరిగింది. ఎస్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు కూడా మాట్లాడారు. ఒకసారి విందాం ఏం మాట్లాడారు. Moments ago, Israel launched Operation Rising Lion, a targeted military operation to roll back the Iranian threat to Israel's very survival. This operation will continue for as many days as it takes to remove this threat. For decades,
The tyrants of Tehran have brazenly, openly called for Israel's destruction. They've backed up their genocidal rhetoric with a program to develop nuclear weapons. In recent years, Iran has produced enough highly enriched uranium for 9 atom bombs. 9. In recent months, Iran has taken steps that it has never taken before, steps to weaponize this enriched uranium. And if not stopped, Iran could produce a nuclear weapon in a very short time. It could be a year, it could be within a few months, less than a year. This is a clear and present danger to Israel's very survival. 80 years ago, the Jewish people were the victims of a Holocaust perpetrated by the Nazi regime. Today, the Jewish state refuses to be a victim of a nuclear Holocaust perpetrated by the Iranian regime. Now, as Prime Minister, I've made it clear time and again, Israel will never allow those who call for our annihilation to develop the means to achieve that goal. Tonight, Israel backs those words with action. We struck at the heart of Iran's nuclear enrichment program. We struck at the heart of Iran's nuclear weaponization program. We targeted Iran's main enrichment facility in Natanz. We targeted Iran's leading nuclear scientists working on the Iranian bomb. We also struck at the heart of Iran's ballistic missile program. Last year, Iran fired 300 ballistic missiles at Israel. Each of these missiles carries a ton of explosives and threatens the lives of hundreds of people. Soon, those missiles could carry a nuclear payload, threatening the lives not of hundreds, but of millions. Iran is gearing up to produce 10,000 of those ballistic missiles within 3 years. Now just imagine 10,000 tons of TNT landing on a country the size of New Jersey. This is an intolerable threat. It too must be stopped. Iran is now working on what it calls the new plan to destroy Israel. You see, the old plan failed. Iran and its proxies tried to encircle Israel with a ring of fire and to attack us with the horrible attack of October 7th. But the people of Israel, the soldiers of Israel, rose like lions to defend our country. We crushed Hamas, we devastated Hezbollah,